దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యము లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ప్రభు యొక్క వాక్యముపై మాటలపై విశ్వాసముంచుచు విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోయే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన దూత అయిన గబ్రియేలును మరియ యొద్దకు పంపించారు. గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యకైన మరియ యొద్దకు వచ్చాడు. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము అని పలికాడు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడింది. ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటూ ఉన్నది. అప్పుడు ఆ దూత అన్నాడు, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు అని తెలియజేశాడు. అయితే ఆ మాటలు మాట్లాడుకుంటూ ఉండగా మరియా తన సందేహాన్ని వెళ్ళబుచ్చింది. ఆమెకున్న మనసులో ఉన్న ఆ పరిస్థితులను దూతకు తెలియజేసింది. నేను పురుషుని ఎరుగని దానని, ఇది ఎలాగు జరుగును అని దూతతో అనగా, దూత చెబుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని వ్రాయబడి ఉన్నది. ఆ విధంగా జరిగినప్పుడు ఆ దూత చెబుతూ ఉన్నాడు, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు అని. ఎంత గొప్ప మాట గబ్రియేలు దూత తెలియజేశాడు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ప్రియ సహోదరుడా, సహోదరి, చాలాసార్లు మనం దేవుని మాటలను తక్కువగా చూస్తాం, చులకనగా చూస్తాం, సంపూర్ణముగా నమ్మలేని పరిస్థితులలో ఉంటాం. దేవుని వాగ్దానాలను సందేహిస్తూ ఉంటాం. ఇలా జరుగుతుందా అనుకుంటూ ఉంటాం. కొంతమందికి అయితే వారి అనుభవము, వారి జ్ఞానము ఆ విశ్వాసమునకు ఆటంకంగా మారిపోతాయి. కానీ దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. అందుకనే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తు యేసునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక ఆయన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అని వ్రాయబడి ఉన్నది. నిజమే, దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నాయి. ప్రియా సహోదరుడా, సహోదరి, దేవుని వాగ్దానములు నెరవేరటం లేదని సందేహిస్తూ ఉన్నవా? దేవుని వాక్యం నిజమేనా అని కొన్ని విషయాలలో కొన్ని మాటలు చదివినప్పుడు ఇంకనూ సందేహం ఉన్నదా? దేవుని వాక్యము, దేవుని మాట నిరర్ధకము కానేరదు. దేవుని మాటే సత్యము, దేవుని మాటే సర్వోన్నతము, దేవుని మాటే సుప్రీం పవర్. దానికి మించిన శక్తి ఈ భూలోకంలో ఏదీ లేదు. కాబట్టి దేవుని వాక్యము అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని వాక్యము చెప్పినట్లు జీవిస్తే వ్రాయబడి ఉన్న ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోగలం. దేవుని వాక్యమునకు విరోధంగా ప్రవర్తిస్తే దానికి తగిన పర్యవసానము అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యమే సర్వోన్నతమైనది గనుక వాక్యానుసారంగా మనం బ్రతకాలి. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు అంటున్నాడు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు అంటున్నాడు ప్రభు. అవును, మన ప్రభు వాగ్దానముల నెరవేర్పు, మన ప్రభు ప్రవచనముల నెరవేర్పు. మరి ఆయన పుట్టుక సమయంలోనే ప్రవచనాలన్నీ ఆయన పుట్టుకకు సంబంధించిన, జన్మమునకు సంబంధించిన ప్రవచనములన్నీ నెరవేరినప్పుడు
ఆయన రెండవ రాకడ విషయంలో ప్రవచనాలు నెరవేరవా? ఆయన ఇచ్చిన వాగ్దానముల విషయంలో వాగ్దానములు నెరవేరవా? ఆయన వాక్యము సత్యమే. ఆయన వాక్యము తప్ప మరేదైనా అసత్యమే. వాక్యము అసత్యము కానేరదు, ఎందుకంటే ఆయన సత్యవంతుడు గనుక. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యానుసారంగా మనం బ్రతకాలి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు గనుక ఆయన మాట చొప్పున జీవిస్తూ వాక్యానుసారముగా బ్రతుకుచు వాక్యపు వెలుగులో నడుచుచు వాక్యమును నమ్మి ముందుకు సాగిపోయే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవ, చాలాసార్లు మా జీవితాలలో, మా ఆలోచనలలో, మా ప్రవర్తనలో ప్రభువా నీ వాక్యమును సంపూర్ణంగా నమ్మలేని వారమై, వాగ్దానములను సంపూర్ణముగా నమ్మలేక ప్రభువా వాటిని కోల్పోతున్న వారు అనేక మంది ఉన్నారు. ప్రభువా నీవు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. అవును ప్రభువా, ఎన్నో మాటలు, వాగ్దానాలు, ప్రవచనాలు మీరు దయచేసి ఉండగా ఆయన జన్మము విషయంలో ప్రతి వచనము, వాగ్దానము, మాట నెరవేరినట్లే నీ రెండవ రాకడ విషయంలోను, క్రీస్తు యేసునందు మీరు మాకిచ్చిన వాగ్దానముల విషయంలోనూ తప్పక నెరవేర్చు దేవుడు అని సంపూర్ణమైన విశ్వాసముతో తండ్రి నిన్ను నమ్ముచు నీ వాక్యమును బట్టి ఆనందిస్తూ దేవారాత్రము దానిని ధ్యానిస్తూ దానిని నమ్మి అవలంబించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. వాక్యమనే కంచెలో బ్రతకటానికి సహాయం చేయండి. వాక్యమనే నీడలో బ్రతకటానికి సహాయం చేయండి. వాక్యమనే కోటలో జీవించటానికి సహాయం చేయండి. వాక్యాన్ని ఆశ్రయంగా కలిగి జీవించే కృపను దయచేయండి. చాలాసార్లు ఈ వాగ్దానం నా జీవితంలో ఎందుకు నెరవేరుతుంది అని సందేహించి కోల్పోతున్న వారు అనేక మంది ఉన్నారు. పరిస్థితులను చూచి వాక్యమును నమ్మలేని స్థితిలో ఉంటున్నారు. ప్రభు, అటువంటి వారిలో అవిశ్వాసాన్ని తొలగించి నీవు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుందని వాక్యమునకున్న అధికారము, శక్తిని సంపూర్ణముగా నమ్మిన వారమై అబ్రహాము వలె, దావీదు వలె నీ వాగ్దానములను స్వతంత్రించుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. రక్షక, ఈ రోజంతయు నీ కృప, కాపుదల, కనికరము, కటాక్షము మాతో ఉంచి మేలు చేయమని యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.